ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మీరు పూజలు పునస్కారాలు మానేసి గంగ మీద ఆశలు వదిలేసుకోండి. గంగలో అస్థికలు కలపడానికి సిద్ధంగా ఉండండి. గంగబావకు ఏమీ కాదు. మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే బావని కాపాడుకుంటాం. మీరు మహా అయితే దీపం వెలిగించగలరు గాని భగవంతుణ్ణి చూడలేరు కదా. ఇది కూడా అంతే. వ్రతాలు పూజలు వరకే మీ పని. తర్వాత గండం తప్పించలేరు. ఇక నుండి మా అన్నయ్య మీకు దిక్కు. మీ కష్టం చెప్పుకోవడానికి మేనల్లుడే ఉండడు. పిచ్చి పాపాలు. గంగా దీపం లాంటివాడు. వాడు వెలుగుతూ 10 మంది జీవితాలు వెలిగిస్తాడు. అలాంటి వాడు బావుండాలని కోరుకుంటాం గాని 10 మందిని బాధ పెట్టేవాళ్ళని, పరువు తీసేవాళ్ళని బావుండాలని మేమెలా కోరుకుంటాం? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు గంగకిన్నాళ్ళు సపోర్ట్గా ఉన్నా ఇన్ని రోజులు నిన్నేం చేయలేదు. అవకాశం ఇచ్చిన నాన్నని అలా అనకూడదు కదా. ఎవర్రా అవకాశం ఇచ్చింది? ఈ ఒక్క అనుబంధంతో నా పుట్టింటిని మర్చిపోయి మీ నాన్న బాగోగులు చూసుకోవాలి అని ఆగిపోయాను. ఇప్పుడు మీరంతా బావున్నారు. మీ స్వార్థంతో మీరు బ్రతుకుతున్నారు. కానీ గంగా ఒంటరిగా తన చెల్లెలను కాపాడుకుంటూ వచ్చాడు. చెల్లెల కోసమే బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి గండం ఉందంటే నేనెలా తట్టుకుంటాను? తిరుపతి ఆవేశం చూస్తుంటే పైనున్న భగవంతుడిని దింపేలా ఉందా పోడా? ఈ గండం నుంచి ఎలా కాపాడుతుందో చూడాలా. పుట్టబోయే బిడ్డ జాతకం ఎలా ఉందో ఇంకో చోటుకు వెళ్ళడిగితే తప్పేంటి నాన్న? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇందాకే స్వామీజీని అడిగాను. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్లి 11 ప్రదర్శనలు చేసి పుట్టకి పాలు పోస్తే దోషం పరిహారం అవుతుందంట అత్తయ్య. పుట్టలో పాము కాటెత్తే కష్టం నాగవల్లి. గంగని జాగ్రత్తగా ఉండమన్నా. నమస్కారం పంతులు గారు. శుభం భూయాత్. ఏం శుభమో ఏంటో స్వామి. నాగవల్లి చంటి బిడ్డని ఎత్తుకోబోతుంది అని సంతోషించేలోపే గంగాబావకి గండం ఉందనేసి ఆ సంతోషం మొత్తం మాయం చేశారు. మనం నిమిత్త మాత్రమే అమ్మా. జరిగేవన్నీ ఆ పైవాడి లీలలే. నేను కూడా ఆ పైవాడి మీదే భారం వేసి సంతోషంగా నా చెల్లి బిడ్డని చూడ్డానికి ఆశపడుతున్నాను పంతులు గారు. నా చెల్లెలు ఒప్పుకోవట్లేదు. నీకేదైనా అయితే మేము తట్టుకోలేమన్నయ్యా. అందుకే చిన్న దోషమైనా పరిహారం చేయాల్సిందే. ఆ గండమేదో తొలగిపోయి మా అన్నయ్య క్షేమంగా ఉండాలని పూజ జరిపించండి. అలాగేనమ్మా, మీరు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేయండి. దోషముందని చెప్పిన నాగవల్లి ఇంకా రాలేదేంటి? మనకంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నాగవల్లి అక్కకి అలా కాదు కదా. లంకినిలాగా 2 కాపలా ఉంటారు. వాళ్ళని దాటుకొని రావాలి కదా వదినా. మేమిక్కడుండగా అక్కడెవరు ఆపుతారు? మీరిక్కడున్నారంటే పెద్దనాన్న, ఏవైనా దోషాలు గండాలు ఉంటే మీరు కూడా పరిహారం చేసుకోవడానికి వచ్చారా? మాకెందుకుంటాయి దోషాలు? శ్రీవల్లికి పెళ్లి కావట్లేదు కదా, తనకే కుజ దోషం ఉందేమో. ఇంకో చెల్లికి నీ పుణ్యమా అని పెళ్ళయిందబ్బోడా. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు కూడా దోషమే. మేనమా మొహం చూస్తే ప్రాణగండం. కుముదువల్లి మొన్నే రోడ్డు ప్రమాదానికి సావు శివరంచుల దాకా వెళ్ళింది.
ఇక ఏమీ కాంది ఒక అమృతవల్లికే. అమృతకు కూడా ఏదో ఒక కీడు జరగాలని కోరుకుంటున్నారా? పొరపాటు పడుతున్నారు సర్పంచ్ గారు. మేమేమీ కీడు కీడు అనట్లేదు. ఇప్పుడు పెళ్లి కావాల్సింది అమృతకు ఒక్కదానికే. కుముదికి ఇంకా టైం ఉంది. ఇంకా శ్రీవల్లి పెళ్లి మీద పెద్దగా ఆశలు లేవు అని చెప్తున్నానంతే. మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళ గురించి మీరు ఆలోచించకండి, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? వచ్చిన సంబంధాలన్నీ శ్రీవల్లికి ఇదివరకే చాలా సంబంధాలు వచ్చాయని గుర్తు చేసిపోతానే ఉన్నాయి. నిశ్చితార్థం గుర్తుగా కనీసం ఉంగరం కూడా వేయట్లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు? మీకు ఏ దోషాలు గండాలు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరేదో పూజ చేస్తా ఉంటే చూసిపోదామని వచ్చినాం. పూజ చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు మీరు. వాళ్ళతో ఎందుకు గొడవ? వెళ్ళి పూజ మొదలు పెట్టాలన్నయ్య. అదిగో టయానికి నాగవల్లి కూడా వచ్చేసింది. ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. అయితే అందరూ కట్టగట్టుకుని దోష పరిహారం చేయడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. పూజలో పాల్గొంటే నా పసుపు కుంకాలు కూడా నిలుపుకోవాలనేసి స్వార్థం అనుకోండి. నీ పసుపు కుంకాలకి ఏ డోకా లేదు నాగవల్లి. మీ వదిన శివపార్వతి పసుపు కుంకాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చూడమను. దోషం ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో ఎవరు చెప్పొచ్చారు? అది తెలియాలంటే ముందు మీరు దోష పరిహారం చేయండి. అసలు మాకు ఎలాంటి దోషాలు ఉండవన్నయ్య, మీరే క్రియేట్ చేస్తారు. ఐ మీన్ మీ వల్లే వస్తాయి. ఊరుమురుమి మంగళం మీద పడ్డట్టు నీ మొగుడికి గండ ఉంటే దానికి కారణం మమ్మల్ని అంటావేంటి శివపార్వతి? మీకు మంచి బుద్ధులుంటే ఎవరికి ఏ దోషాలు ఉండేవి కాదు. పైగా శ్రీవల్లి పెళ్లి కూడా జరిగిపోయేది. ఇప్పుడు దోష నివారణం కోసం వెళ్తున్నారు కదా శివ, అలాగే శ్రీవల్లి చేత కూడా దోష నివారణ చేయించండి. అలాంటి మంచి భర్త రావచ్చు. ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి సిద్ధపడుతుంది కానీ మూర్ఖుణ్ణి చేసుకోవాలని జన్మలో అనుకోదు బావా. వీళ్ళ గురించి తెలిసి కూడా వీళ్లతో మాట్లాడితే మన తప్పే అవుతుంది. వెళ్ళి పూజ చేద్దాం పదండి అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.